మా టీమ్ దగ్గరికి ఒక్కసారి అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ అయ్యి పంచ్ మా దగ్గరికి వచ్చిందనంటే, డైరెక్ట్‌గా యూనివర్సిటీస్‌కి అప్లికేషన్ పెట్టేటప్పుడు సింగిల్ డే కూడా మేము మిస్ చేయం. ఓకే. స్టూడెంట్‌కేందంటే ఫార్మాట్ చాలా ఈజీగా అవ్వడానికి, ప్రాసెస్ ఈజీ అయిపోవడానికి అదే రోజు అవ్వగొట్టడానికి మేము ట్రై చేస్తాం. హుహు. ఈవెన్ డాక్యుమెంట్స్ పెండింగ్ ఉంటే ఇవ్వడానికి రావాల్సుంటది. డీఎస్ 160 ఫార్మ్ ఫిల్ చేయడానికి రావాల్సుంటది. క్యాస్‌కి ఇంటర్వ్యూ ఉంటది. యూకేలో కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే, బిఫోర్ క్యాస్ అప్రూవల్ కంటే ముందు కొన్ని యూనివర్సిటీస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాయి. ఆ! ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు మాక్ ఇంటర్వ్యూస్‌కి రావాల్సుంటది. వీసా ఇంటర్వ్యూకి రావాలి స్టూడెంట్. ఓకే. ఇప్పుడు యూఎస్ఏకెళ్ళేవాడు 3 టైమ్స్ వస్తారు మామూలుగా. అడ్మిషన్ అయిపోయినాక యూనివర్సిటీ అప్లికేషన్స్ పెడతారు. పెట్టేటప్పుడు ఒకసారి రావాలి. సెకండ్‌దొచ్చేసి ఏందంటే డీఎస్ 160 ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు ఒకసారి రావాలి. హ్మ్. అండ్ థర్డ్‌దొచ్చేసి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒకసారి మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటే ఏందంటే స్టూడెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అవుతాయి. హ్మ్. అప్పుడు వీసా రావడానికి అవకాశం ఎక్కువుంటది. అండ్ సెకండ్‌ది యూకేకొచ్చేసరికి ఏందంటే యూనివర్సిటీ అప్లికేషన్ అప్పుడు వస్తారు. అండ్ సెకండ్‌ది క్యాస్ ఇంటర్వ్యూ ముందు వస్తారు. ఓకే. మాక్ ఇంటర్వ్యూస్ చేసుకోవాలి కాబట్టి దానికోసం. అండ్ వీసా ఫైలింగ్ అప్పుడు ఎళ్తారు డైరెక్ట్ వీఎఫ్ఎస్‌కెళ్ళిపోతారు. అట్లా కెనడాకైనా అంతే ఒక 2 ఆర్ 3 టైమ్స్ విజిట్ ఒక అవుతుంది. స్టూడెంట్ ఇన్ పర్సన్‌గా విజిట్ అవుతే వాళ్ళకేందంటే మన వాళ్ళిచ్చే ఆ బూస్టప్ ఏదైతే ఉండిద్దో దాన్ని వీసా అప్రూవల్‌కి కన్వర్ట్ చేస్తది ఎప్పుడైనా.